ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళకి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు. పెళ్ళి కాకముందు వాళ్ళ ఆయన తాగుతాడని వాళ్ళ భార్యకి తెలియదు. అయితే వాళ్ళ ఆయన పనికెళ్తే 300, 400 తెచ్చేవాడు. ఇతనికి అనుకోకుండా మందు అలవాటయ్యి తర్వాత వాళ్ళ భార్యకి అంతకుముందు 200, 100 కూరగాయలు సరుకులు తెచ్చుకోమని ఇస్తూ ఉండేవాడు. ఈ మందుకు బానిస అయిపోయి అవి కూడా ఇచ్చేవాడు కాదు. ఇంట్లో ఇచ్చేవాడు కాకపోతే ఆ ఉన్నాయి కూడా అంతకుముందు కూడా డబ్బులు నీకు నేను ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అయ్యి అంటూ ఉండేవాడు. అయితే భార్య ఇతని పరిస్థితి చూసి ఈయన చేసే కష్టం చూసి ఈయన గొడ్డాలు చాకిరీ చేస్తున్నాడు కదా, రేపు ఈయనకేదన్నా అయితే ఎట్టాగా, నా పరిస్థితి కూడా ఎట్టాగా అని అనుకునేది. అయితే వాళ్ళకి పిల్లలు లేరు అనమాట. అయితే తర్వాత భర్త తరచూ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉండేది. వెళ్ళొస్తూ ఉండేలోకి వాళ్ళ ఆయన నేను చేసిన కష్టం, నేను చేసిన డబ్బులు వాళ్ళ అమ్మోళ్ళకి ఏమన్నా ఇస్తుందా అని ఇంటికి రాగానే ఆమె మీద గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. అయితే భార్య 10 రూపాయలు, 50 రూపాయలు ఇలా కొద్ది కొబ్బల దాచి పెడతా ఉండేది, ఎప్పుడన్నా అవసరానికి పనికి వస్తుందిలే అని. అది కూడా భర్తకి చెప్పేది కాదు. ఈ భర్తకి విపరీతంగా తాగుడు ఎక్కువైపోయి రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేది. అనుకోకుండా వాళ్ళ భర్తకి పక్షవాతం వస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు మంచాన పడతాడు. మంచాన పడిపోయిన తర్వాత వాళ్ళు చూసేవాళ్ళు లేక వాళ్ళ అన్నదమ్ములు కానీ ఇతని పరిస్థితి అంతకుముందు మందు తాగుతా చేస్తా ఎవరిని లెక్క చేసేవాడు కాదు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ రక్త సంబంధం ఏదైనా సరే ఏం దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. తర్వాత వీళ్ళ భార్య ఒక్కటే అంతకుముందు ఈమె దాపెట్టిన డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతోనే కొద్ది గొప్పల ఇల్లుని నెట్టుకుంటూ వస్తుంది. తర్వాత వాళ్ళ భర్త ఇదంతా ఆలోచించి తన మంచాన పడ్డ రోజు ఇవన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చేసిన తర్వాత డాక్టర్ కూడా నువ్వు మందు తాగితే ఇంకా నువ్వు బతకవయ్యా చచ్చిపోతావు అనేలోకి ఇవన్నీ గుర్తుకొచ్చేసి తర్వాత వాళ్ళ భార్యని కూడా బాధ పెట్టింది కూడా అతనికి గుర్తొచ్చి బోరున్న భార్య ముందు ఏడ్చేలోకి ఈరోజు నువ్వు దాపెట్టిన డబ్బులే 10 కానీ 50 కానీ నాకు బనికొచ్చినాయి, అయ్యే నా కాడ కానీ ఉంటే నా పరిస్థితి అని కాదు నీ పరిస్థితి అయినా నేను ఏమి చేయలేని పరిస్థితి అని అతను కళ్ళమ్మటి బోరుమంట ఏడ్చి వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకొని ఇంకా నేను తాగను అది ఇది అని అన్నా కూడా అతను తాకపోయినా కూడా ఇంకా అతను లేవలేని పరిస్థితి ఎప్పటికి బాగా అయ్యిద్దో కూడా తెలీదు. వాళ్ళ భార్య ఆ పనికి ఈ పనికి పాచి పనికి వెళ్ళి తన భర్తకి సేవ చేస్తూ ఉండేది. ఏంటంటే భార్యకి 10 రూపాయలు మనం ఇచ్చినా కూడా 10 రూపాయల్లో 5 రూపాయలైనా సరే దాపెట్టిద్ది. అది చెప్పకపోయినా సరే రేపు భార్యకి ఇచ్చే డబ్బులు ఏదో ఇంట్లో బాగా అవసరమైతేనే భర్తకి చెప్పి బయట ఇంట్లోకే ఖర్చు పెట్టిద్ది. అది బయట తన సొంత ఖర్చులకు కూడా ఖర్చు పెట్టదు. ఇది ప్రతి ఒక్కరూ ఏంటంటే తన భార్యకి ఇచ్చింది తను ఏదో కాజేసి తను ఏదో జలసాలు చేస్తుందని అనుకుంటారు. కానీ భార్యకి ఇచ్చే డబ్బులు బ్యాంకులో మనం వేసిన డబ్బులు లాంటివే. అది నచ్చితే లైక్ చేయండి.